జర్నలిస్టుల దుస్థితికి నిదర్శనం మెదక్ జిల్లాలోని కొల్పారం మండలం చిన్నగంపూర్ గ్రామానికి చెందిన ఓ దినపత్రికలో రిపోర్టర్ గా పనిచేస్తున్న ప్రవీణ్ కుటుంబ నేపథ్యమే. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. కడు పేదరికంలో కాలం వెళ్లబుచ్చుతున్న అతని ఇంట్లోకి రాత్రి సమయంలో పాము వచ్చి హంగామా సృష్టించింది. ప్రాణాలు అరచేతిలో పట్టుకొని ఈ విషయం గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఫోన్ ద్వారా ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేకపోయారు. కనీసం చిన్నఘనపూర్ కారబర్ కూడా ఫోన్ చేస్తే పట్టించుకున్న పాపానే పోలేదు. దాంతో చుట్టుపక్కల ఇండ్ల వారు వచ్చి ఆ పామును చంపేయడంతో రిపోర్టర్ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లాలో ఎంతో మంది వర్కింగ్ జర్నలిస్టుల దుస్థితి ఇలాగే ఉంది. రాత్రనక పగలనక వార్త సేకరణ చేస్తూ పనిచేస్తున్న జర్నలిస్టులు తమ కుటుంబాల దుస్థితి ఇలా ఉంది. ఈ ప్రమాదాలు జరిగిన ఆదుకునేవారు లేరన్న విమర్శలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టుల గురించి ఆలోచించి ఇల్లు లేని జర్నలిస్టులకు ఇల్లు ఇచ్చి ఆదుకోవాలని చిన్నఘనపూర్ గ్రామ నివాసులు తెలిపారు. ఎస్సీ కాలనీలో వీధి దీపాలు లేక నేను రిపోర్టర్గా పనిచేస్తున్నా కొల్చార మండలిగా. నేను ఇంటి దగ్గర బల్బు పెట్టమన్నా కానీ పంచాయతీ కార్యదర్శి కారబారు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీనిపై తక్షణమే అధికారులు స్పందించి కావాలంటే ఈ పాము చంపిన ఫోటోలు ఇట్లా మీకు చూపిస్తున్న వీడియో ద్వారా పాము ఇట్లా చంపిన వేరే వాళ్ళు చంపారు, పాము ఇట్లా చంపిన పాము ఫోటో ఇట్లా పెడుతున్నా. వాళ్ళకు సిద్ధ ఉంటే వెంటనే బల్బులు ఏర్పాటు చేయాలని. మా చుట్టూ మాది పూరు గుడిసా, అసలే పూరు గుడిసా. మాకు ఇటువంటి అది చుట్టుపక్కల మొత్తము జిబ్బుంది. మెదక్ సంగారెడ్డి రహదారి పక్కన ఉన్న ఆ జిబ్బు పొద పక్కన మా ఇల్లు ఉన్నది పూరు గుడిసా. దయచేసి అధికారులు స్పందించి వెంటనే మాకు ఎటువంటి ఆటంకాలు జరగకుండా ఆదుకోవాలని నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను.